వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే $2.7 billion డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2024 and 25 అప్ టు బై గ్రోత్ రేట్ వచ్చేసి మనకు 12% అనమాట. ఓకే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్టెడ్ టు ఓవర్ 80 కంట్రీస్. ఓకే, ఇది అనమాట మేజర్గా ఇక్కడ వచ్చేసి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు 2024-25లో వచ్చేసి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంత అంటే 23,620 crore rupees అనమాట. ఎర్లియర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్లో వచ్చేసి 2023-24లో ఇట్ వాజ్ ఓన్లీ అప్ టు అబౌట్ 2,000 crore only 2,000 crore, but now it is increased to 23,000, more than 23,000 crore అనమాట. విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.04% గ్రోత్ రేట్తోనే అచీవ్ చేసింది అనమాట. ఇది టార్గెట్, ఇది అనమాట యాక్చువల్లీ. సో ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే టార్గెట్ ఏంటంటే 2029 నాటికి 50,000 crore రీచ్ అవ్వాలి. 50,000 crore అనేది రీచ్ అవ్వాలి. ఇది అనమాట దీని మన మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఇది అనమాట. అయితే వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఎలాంటి మెజర్స్ తీసుకోవడం వల్ల మనకు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 yearsలో ఇంత గ్రోత్ రేట్ అనేది అచీవ్ అయిందంటే కీ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్ ఏం తీసుకుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెజర్స్ ఏంటివి అంటే వచ్చేసి డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్గా ఉంటుంది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది ఇది బెస్ట్గా ఉంది. ఫాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఎంత గ్రోత్ రేట్ అంటే 42% అనేది ఇది ఆక్యుపై చేసింది. దీని ద్వారానే ఓన్లీ మోర్ దెన్ 8,000 crore అనేది అచీవ్ చేసింది అనమాట. ఓకే, మోర్ దెన్ 8,000 crore అనమాట డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వల్ల. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనదర్ మెజర్స్ ఏంటంటే లైసెన్సెస్ ఉంటాయి కదా, డిఫెన్స్ లైసెన్స్డ్ ఎక్విప్మెంట్స్ లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి లైసెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడం, టెన్యూర్ ఇంక్రీజ్ చేయడము. ఓకే, టెన్యూర్ ఇంక్రీజ్ చేయడము, లైసెన్సింగ్ వ్యాలిడిటీ ఇంక్రీజ్ చేయడము. సో ఈ విధంగా ఇలాంటి మెజర్స్ తీసుకున్నారు. దెన్ ఎక్స్పోర్ట్స్ ఆథరైజేషన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఓకే, ఆథరైజేషన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నట్టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్మ్స్ ఎక్విప్మెంట్స్ కానీ అమ్యునైజేషన్ కానీ సబ్ సిస్టమ్స్ కానీ పార్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగిందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనకి ఏంటంటే ఈ పాస్ట్ 2 yearsలో తీసుకున్నట్టయితే ఎక్స్పోర్టింగ్ అనేది మేజర్గా ఫోకస్ చేసింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి కదా మనకు, ఆత్మనిర్భర్ భారత్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఇలాంటి స్కీమ్స్ ద్వారా ఈ తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేసింది. ఓకే, ఎక్స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయడం వల్లనే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్స్పోర్టెడ్ టు ఓవర్ 80 కంట్రీస్ అనమాట. 80 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ మనకు అనేది ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది అప్ టు $2.7 billion అనమాట. ఇంత రీచ్ అవ్వడానికి ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అసలు ఎంతవరకు ఉంది ఏంటి అనేది ఈ విషయం చూసినట్టయితే మనకి ఇంకొక అనదర్ మేజర్ ఇనిషియేటివ్ ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది సిప్రీ రిపోర్ట్ ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇది రిలీజ్ చేసింది. దీని అబ్రివేషన్ అనమాట. ఇదేంటంటే 2020 నుంచి 24 వరకు ఏవైతే ఉన్నదో ఈ ఆర్మ్స్ మీద ఈ 2025లో మార్చ్లో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ 4 years అబ్జర్వేషన్ చేసి ఈ 25లో మార్చ్లో ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం టాప్ 5 కంట్రీస్ ఇన్ ద గ్లోబల్ ఆర్మ్స్ ఇంపోర్ట్లో ఏంటివి, గ్లోబల్ లెవెల్లో ఇంపోర్ట్స్లో టాప్ 5 కంట్రీస్ ఏంటి అంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఉక్రెయిన్ అనమాట. ఓకే, ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇండియా. మనం ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకోవడంలో వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్నాం అనమాట. థర్డ్ ప్లేస్లో వచ్చేసి క్వాతర్, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సౌదీ అరేబియా, ఫిఫ్త్ వన్ వచ్చేసి పాకిస్తాన్. ఓకే, ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటి, ఎక్స్పోర్ట్స్లో యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీ, ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, థర్డ్ ప్లేస్లో వచ్చేసి రష్యా, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చైనా, ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి జర్మనీ. ఓకే, ఇది అనమాట. అయితే మన వరల్డ్ లెవెల్లో ఇంపోర్ట్స్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది కదా, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇది మనకు మేజర్గా కావాల్సింది. ఏంటంటే రష్యా ఒకటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్. మనకు రష్యా నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం?
రష్యా నుంచి చూసుకున్నట్టయితే మనం మేజర్గా ఏంటంటే బ్రహ్మోస్ అనేది మిసైల్స్, మనకు బ్రహ్మోస్ ఒకటి, MiG-21 ఒకటి, MiG-21, S-400 ఈ మిసైల్స్ అన్నీ కూడా మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి మనకు తెలుసు ఏంటంటే రఫేల్, మిరాజ్ 2000, సుకోయి ఇవన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా మేజర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే టాప్ వరల్డ్లో గ్లోబల్ లెవెల్లో టాప్ ఇంపోర్ట్ కంట్రీస్ ఏంటివి, ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఏంటివి, ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, సిప్రీ రిలీజ్ చేసింది. మనకు ఏంటంటే మన వరల్డ్ వైజ్గా ఇప్పుడు మనకున్న 2025 నాటికి ఇండియాలో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంతకు రీచ్ అయినాయి, $2.7 బిలియన్ రీచ్ అయినాయి. పాస్ట్ ఇయర్లో ఎంత ఉండే, దీని గ్రోత్ రేట్ ఎంత ఉంది, మన టార్గెట్ 2029 నాటికి 50,000 crore పెట్టుకున్నాము. సో ఇవి అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్గా ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇంక్లూజన్ ఆఫ్ కోసి అండ్ మేచి ఇంట్రాస్టేట్ లింక్ ప్రాజెక్ట్ అనమాట. ఇది బీహార్లో ఉన్నటువంటి మేజర్ రివర్స్ అనమాట. ఇక్కడ 2 రివర్లు ఉన్నాయి, కోసి ఒకటి, మేచి ఒకటి. కోసి అనేది మనకు టిబెట్లో బర్త్ ప్లేస్ ఉంటుంది. కోసి రివర్ అనేది టిబెట్లో బర్త్ ప్లేస్ అయితే అదే నెక్స్ట్ నేపాల్కి వచ్చేసి అక్కడ నుంచి మనకు బీహార్కి అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది, బీహార్కి వచ్చేసింది. ఇక్కడ మేచి అనేది సేమ్ మేచి ఇక్కడ బర్త్ ప్లేస్ ఇక్కడ నుంచి ఇలా వస్తుందన్నమాట. మేచి బీహార్లో మేచి రివర్. ఇదేంటంటే మహానంద అనేది రివర్ యొక్క ఈ ట్రిబ్యూటరీ అనమాట మేచి అనేది. ఇది పెరెనియల్ రివర్ అనమాట. సో ఇది కూడా సేమ్ ఇలా వస్తుంది. కోసి రివర్ అనేది మనకు స్వారో ఆఫ్ బీహార్ అంటాం మనం. దీని ద్వారా ఫ్లడ్స్ బాగా వస్తాయి. ఎక్సెసివ్ వాటర్ అంతా కూడా మనకు బే ఆఫ్ బెంగాల్లో కానీ ఇటు వెస్ట్ బెంగాల్లో కానీ కలిసిపోతుంది, వేస్ట్ అవుతుంది. బట్ ఈ ఏరియా మనకు ఈ హెల్ప్ఫుల్ అవ్వదన్నమాట. అందువల్ల ఈ ఏరియాకి మనకి ఏం చేస్తున్నామంటే కోసి అండ్ మేచి లింక్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అందరూ కూడా ఇంట్రాస్టేట్ లింక్ అనమాట. ఇంట్రాస్టేట్ లింక్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్కి యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది. ఏ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ నడుస్తుందంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది 2015-16లో తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ దీంట్లో ఇది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అనేది 1996లో తీసుకొచ్చారు. ఓకే, అయితే దీంట్లో చాలా స్కీమ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో చాలా స్కీమ్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. అవి మేజర్గా ఏంటి అంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఇదొకటి. దెన్ నెక్స్ట్ హర్ खेत को पानी అనదర్ మేజర్ ప్రోగ్రామ్ ఏంటిదంటే పడ్రాప్ మోర్ క్రాప్ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్. ఇది ఈ 3 స్కీమ్స్ కూడా మనకు దేని కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేస్తున్నాయి. జలశక్తి. ఓకే, ఈ స్కీమ్ ఏంది వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్హాన్స్ ద వాటర్ యాక్సెస్ టు ద ఫార్మర్స్. ఏవైతే ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఈ వాటర్ యాక్సెస్ ఈ ఏరియాలో ఉన్న ఫార్మర్స్కి వాటర్ యాక్సెస్ అనేది ఉండాలి. ఇదొకటి. ఎక్స్పాండ్ ద కల్టివేషన్ ఏరియా ఇరిగేషన్ ఏరియా అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. దీనికోసం అనేది వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఏంటంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. అదేంటంటే పడ్రాప్ మోర్ క్రాప్ అంటే ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ యూజ్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. సస్టైనబుల్ వాటర్ అండ్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అనేది కూడా ఇంకోటి. ఇది ఇలా ఉంటే సస్టైనబుల్ వాటర్ అండ్ ప్రాక్టీసెస్ దీని కింద వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద మనకు సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ స్కీమ్ అనేది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసి ఎప్పటి వరకు అంటే 2029 నాటికి కూడా మనకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని అనేది ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఇది బీహార్లో ఉన్నటువంటి రైతులకి బాగా హెల్ప్ అవుతుంది. ద నెక్స్ట్ అనదర్ మేజర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఏంటంటే ఇండియా ఈజ్ సెటప్ టు ద 7 మెగా టెక్స్టైల్ పార్క్స్. మనకు పిఎం మిత్ర అనేది ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. పిఎం మిత్ర ఇది 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందనమాట. ఏంటంటే దీని మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇవి పిఎం మిత్ర మీన్స్ ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్స్. త్రూఅవుట్ ఇండియా అనేది 7 పార్క్స్ క్రియేట్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. దేంటి మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయాలని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్స్ పైన డిపెండెన్సీ అనేది తగ్గించాలి. ఈ విధంగా ఆబ్జెక్టివ్స్ అనేది పెట్టుకొని మనకేంటంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ పార్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2021లో. సో అయితే రీసెంట్గా వీటికి మనీ అలొకేట్ చేయడం జరిగిందనమాట. అందువల్ల ఇది ఇష్యూలో ఉంది. సో మేజర్ 5 F's విషయానికి వచ్చేసరికి ఇక్కడ 5 F's వచ్చేసి మనకు ఫార్మ్ టు ఫైబర్. ఓకే, ఫార్మ్ టు ఫైబర్ ఒకటి. ద నెక్స్ట్ ఫైబర్ టు ఫ్యాక్టరీ. అనదర్ ఇంపార్టెంట్ అంటే ఫ్యాక్టరీ టు ఫ్యాషన్. నెక్స్ట్ ఫ్యాషన్ టు ఫారెన్.
సో ఎక్స్పోర్ట్స్ ఓరియంట్, ఇంపోర్ట్ స్థాయి నుంచి ఎక్స్పోర్ట్ స్థాయికి వెళ్ళడమే ఫామ్ నుంచి. ఇవన్నీ కూడా మనకు ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు 2 రకాల ప్రాజెక్టులు ఉంటాయి. జనరల్గా అయితే ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఒకటి ఉంటాయి, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్ అంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ విషయానికి కూడా ఏది కూడా సపోజ్ టెక్స్టైల్ పార్క్ తీసుకున్నట్టయితే అక్కడ ఒక ఏరియాలో ఈ టెక్స్టైల్స్కి సంబంధించినది ఎలాంటి ప్రాజెక్ట్ కానీ పార్క్ కానీ లేనప్పుడు అక్కడ ఫ్రెష్గా స్టార్ట్ చేసే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్న వాటిని రీఫర్నిష్ చేస్తే దాన్ని ఏమంటారంటే బ్రౌన్ ఫీల్డ్ అంటారు. సో త్రూఅవుట్ ఇండియా మనకు 7 పార్క్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో అవి వచ్చేసి మేజర్గా మనకి ఏంటి అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, కొన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అనేది. మన తెలంగాణ విషయానికి వచ్చి తెలంగాణలో వరంగల్ అనేది ఆల్రెడీ వెల్ నోన్ ఫర్ టెక్స్టైల్స్ అనమాట. సో అందుకే మనకి ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఉంది. తెలంగాణ 1, తమిళనాడు 2, కర్ణాటక 3, మహారాష్ట్ర 4, గుజరాత్ 5, మధ్యప్రదేశ్ 6, ఉత్తరప్రదేశ్ 7. ఈ 7 అనమాట. టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఇదొకటి మేజర్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. బెనిఫిట్స్ ఏంటి? ఈ బెనిఫిట్స్ విషయానికి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఏంటంటే డైరెక్ట్లీ 1 lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్గా అయితే 2 lakh. ఓకే, ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంక్రీజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. ఓకే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. రోడ్స్, బిల్డింగ్స్, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, మార్కెటింగ్, ఇంపోర్ట్స్ తగ్గిస్తారు. ఆటోమేటిక్గా ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. సో ఇలా మేజర్గా మనకు ఈ స్కీమ్ ద్వారా ఇలా బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.